వాట్ ఎవర్, అది బయటి వాళ్ళకి రాజ్. నువ్వు చేసే పనులు నచ్చని వాళ్ళకి. నాకు చెప్పడానికి ఏమైంది? నేను నీ భార్యని. నీ కష్ట సుఖాల్లో అన్నింటిలో నీకు తోడుగా ఉంటాను, పరాయి స్త్రీని కాదు. అర్థం చేసుకో శిశిర. ప్రేమించినప్పుడు నువ్వు ఇలా లేవు రాజ్. చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు నాతో పంచుకునేవాడివి. ఇప్పుడెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నువ్వేదో దాస్తున్నావని నాకు అనిపిస్తోంది రాజ్. చూడు శిశిర, నేను పక్క రూమ్కి వెళ్ళి నీకిష్టం లేని పని ఏదీ చేయబోవటం లేదు. మంచి పనికే వెళ్తున్నాను. సమయం వచ్చినప్పుడు నేనంతా చెప్తాను, ఓకేనా? రాజ్, ఏయ్ రాజ్, రాజ్. ఏమైంది? శివగామి. అర్జున్, ఐఎమ్ సో సారీ శివగామి. ఎందుకు అర్జున్? ఒక చిన్న నిర్ణయం మనకిన్ని కాన్సిక్వెన్సెస్ని ఇలా క్రియేట్ చేస్తుందని, మన జీవితాలని ఇంత ప్రభావితం చేస్తుందని నేను అప్పుడు ఊహించలేదు. ఇప్పుడు చూస్తుంటే ప్రతి చిన్న దానికి సఫర్ అవ్వాల్సి వస్తోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి జారిపడ్డాం. దీనంతటికీ కారణం నేనే కదా. లేదు, పదే పదే అలా అంటూ నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అర్జున్. జరిగిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వద్దు కూడా. గతం ఎప్పుడు మన భవిష్యత్తుని భయపెట్టకూడదు. గతం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మన ప్రెజెంట్ ఆలోచనల మీద పడకూడదు. గతం ఏమీ జైలు కాదు, యావజ్జీవ శిక్ష పడిన ఖైదీల్లాగా మనం అక్కడే పడుండడానికి. మనం ఇప్పుడు మన భవిష్యత్తు కన్నా భవానీ భవిష్యత్తు మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి. నేనే చేజేతులా భవానీ భవిష్యత్తు నాశనం చేయడానికి బీజం వేశాననిపిస్తుంది శివగామి. అర్జున్, ప్లీజ్ అర్జున్. భవానీ అర్థం చేసుకోగలదు. దానికి మంచి చెడు, కష్టం సుఖం అన్నీ తెలుసు. అది సహనంతో ఉండగలదు. నేను రేపు వెళ్ళి స్కూల్లో మాట్లాడి ఏమైనా చేస్తాను. ఎలా శివగామి? ఏముందని మేనేజ్ చేస్తాం? చేతిలో చిల్లి గవ్వలేదు, ఉన్న పరువంతా పోగొట్టుకున్నాం. ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఆలోచిస్తున్న అంశం కూడా అదొక్కటే. ముందు భవానీకి స్కూల్ ఫీజు ఏర్పాటు చేయాలి. మనం తిన్నా తినకపోయినా భవానీ స్కూల్కి ఫీజు కట్టేయాలి. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. భవానీ ఎప్పుడు ఇంతగా బాధపడలేదు. దానికెప్పుడు ఇంత ఇబ్బందికర పరిస్థితి రాలేదు. ఇంతగా పెయిన్ ఫీల్ అయిందంటే స్కూల్లో దాన్ని ఎంతగా బాధ పెట్టుంటారో కదా. ఆ సంగతి వదిలే అర్జున్. నేను రేపు వెళ్ళి వాళ్ళ స్కూల్లో మాట్లాడతాను. సరే, పద వెళ్ళి పడుకుందాం. షో చారు, హే చారు. టెల్లింగ్ అమ్మా. ఏంటే ఈ మధ్య బిల్లులు ఎక్కువస్తున్నాయి? ఏంటి సంగతి? మోర్ ఈటింగ్ మోర్ బిల్లింగ్. ఎవరే మోర్ రేటింగు? మీరేనమ్మా. నేను తక్కువే తింటున్నాను కదే. మీరు రోజు 4 సార్లు ఈటింగ్, బిల్లు రైజింగ్. నువ్వెన్నిసార్లు తింటున్నావు? 2 టైమింగ్స్. ఆ డైటింగ్. ఇక నుంచి రోజుకి ఒక్కసారే తిను. ఇది అన్యాయం. నో జస్టిఫైయింగ్. వచ్చే నెలలో బిల్లు సగానికి సగం తగ్గాలి. అది తగ్గాలంటే మీరు రెడ్యూసింగ్ ఈటింగ్ కదా.